ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు KGN టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రెండింగ్ లో నడుస్తున్న మంచి డీజే మిక్సింగ్ అప్లికేషన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. మీ పేరుతో ప్రతి మ్యారేజెస్ లో కూడా మీ పేరుతో ఒక్కొక్క సాంగ్స్ ని మీరు ఈ విధంగా క్రియేట్ చేసి వదిలేయించాలు. సూపర్ గా మీకు సంబంధించిన సాంగ్స్ ప్రతి మ్యారేజ్ లో అదేవిధంగా ఫంక్షన్స్ లో ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, సింపుల్ గా చాలా బ్యూటిఫుల్ గా మీకు సంబంధించిన పేరుతో డీజే సాంగ్స్ ని క్రియేట్ చేయాలంటే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ మనకు చాలా సూపర్ గా పనిచేయడం జరుగుతుంది. నేను రియల్ గా ఈ అప్లికేషన్ ని ఫిదా అయ్యాను ఫ్రెండ్స్, ఎందుకంటే అంత అద్భుతంగా ఈ అప్లికేషన్ మన సాంగ్స్ ని మిక్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ని నేను లైవ్ లో యూజ్ చేసి మరి మీకు చూపిస్తాను. ఈ అప్లికేషన్ మనకు ఎంతవరకు పనిచేస్తుంది అనేది లైవ్ లో మీకు సాంగ్ మిక్స్ చేసి కూడా వినిపిస్తాను ఫ్రెండ్స్. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, దీనికోసం మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి డీజే నేమ్ మిక్చర్ అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క లింక్ స్పెషల్ గా నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. మీకు ప్లే స్టోర్ లో ఇలాంటి అప్లికేషన్స్ వందల్లో ఉంటాయి, బట్ సరైన అప్లికేషన్ మీకు దొరకదు. నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. అక్కడ నుంచి ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సింపుల్ గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సాంగ్స్ ని ఏ విధంగా మిక్స్ చేయాలో చూపిస్తాను చూడండి. సింపుల్ గా ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా కంప్లీట్ గా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీకు సంబంధించిన సెలెక్ట్ ఆడియో అంటే మీ మొబైల్లో ఉన్నటువంటి సెలెక్ట్ ఆడియో పైన ట్యాప్ చేయగానే మీ మొబైల్లో ఉన్నటువంటి ఆల్ సాంగ్స్ మీకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నేను ఏదో ఒక సాంగ్ ని తీసుకుంటాను చూడండి. ఇక్కడ నేను నో కాపీరైట్ సాంగ్స్ ని మాత్రమే తీసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి నేను ఏదో ఒక నో కాపీరైట్ సాంగ్ ని ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా ప్రతి ఒక్క సాంగ్స్ మీ మొబైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాంగ్స్ అక్కడ రావడం జరుగుతుంది. మీరు డీజేగా మార్చుకోవాలనుకుంటే చిన్నగా సెలెక్ట్ అనేది చేసుకోండి, చిన్నగా యాడ్ వస్తుంది, దీన్ని క్లోజ్ అనేది చేసేయండి. వన్స్ మీరు వినాలనుకుంటే ప్లే చేసి వినొచ్చు, బట్ ఇక్కడ మన యొక్క పేరు అనేది రావాలి మిడిల్లో. అప్పుడప్పుడు మీరు ఫంక్షన్ లో వింటూ ఉంటారు డీజే గణేష్ అని, డీజే రమేష్ అని, ఇలాంటి పేరుతో సాంగ్స్ వస్తుంటాయి అన్నమాట. మీరు కావాలనుకుంటే మీకు సంబంధించిన ఏదైనా ఆడియో ఫైల్ ఉన్నట్లయితే దాన్ని ఇంపోర్ట్ చేయొచ్చు, లేదా మీ యొక్క నేమ్ వాయిస్ తో రికార్డ్ చేయొచ్చు, లేదా మీరు లో క్వాలిటీ నేమ్ ని తీసుకోవచ్చు. లేదనుకుంటే పైన యాడ్ డీజే నేమ్ బెస్ట్ క్వాలిటీ ఆన్లైన్ అని చూడండి, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయండి. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరును రాయండి. నా పేరు రాస్తాను, ఇక్కడ నేను డీజే గణేష్ అని రాస్తాను. డీజే గణేష్ డీజే అని రాస్తాను నేను. రాసిన తర్వాత ఇక్కడ మీరు నార్మల్ ఉంచొద్దు, ఇక్కడ ఇచ్చుకో సౌండ్ ఇచ్చుకోండి అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇచ్చో సౌండ్ ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత మేక్ ఆన్లైన్ అని చూడండి, దీనిపైన ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్ లో మీ పేరుతో అక్కడ సాంగ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆ డీజే గణేష్ అనేది ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి మీకు. డీజే గణేష్ డీజే చూశారు కదా, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్ గా మీరు బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మేక్ ఏ ఆన్లైన్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ యూజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. ఈ యూజ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ 2నే ఉంచండి ఫ్రెండ్స్. వేరే విధంగా ఉంచినట్లయితే మీకు వేరే రకంగా వస్తుంది. వాల్యూమ్ 2 ఉంచిన తర్వాత కింద నేమ్ గ్యాప్ అంటే మన యొక్క నేమ్ ఎప్పుడెప్పుడు పలకాలనేది ఇక్కడ నేను గ్యాప్ వచ్చేసి 15 సెకండ్స్కి ఒకసారి నా నేమ్ ని పలకాలి ఈ సాంగ్ మధ్యలో అన్నట్టుగా నేను సెలెక్ట్ అనేది చేయడం జరిగింది. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మిక్స్ నో ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన ఆన్ ది స్పాట్ లో ఈ సాంగ్ అనేది మనకు మేకింగ్ కావడం జరుగుతుంది. మేకింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను అవుట్పుట్ ఎంత అద్భుతంగా వస్తుంది అనేది. నిజంగా ఫిదా అయిపోతారు ఈ అప్లికేషన్తో. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది. అక్కడ నుంచి ఈ అప్లికేషన్ ముందుగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎన్నో రకాల ఇలాంటి అప్లికేషన్ చూసి ఉంటారు, బట్ ఈ విధంగా సరైన అప్లికేషన్ మీకు దొరకకపో ఉండొచ్చు. బట్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ ప్రాసెస్ అంతా సాల్వ్ అవబోతుంది. మీకు లైవ్ లో విత్ సాంగ్ నేను ప్లే చేసి కూడా చూపిస్తాను చూడండి. వన్స్ ఇది మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నాకు దాదాపుగా దగ్గర పడ్డది ఈ సాంగ్ వచ్చేసి మిక్సింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్లే చేసి కూడా చూపిస్తాను నేను ఎంత అందంగా వస్తుంది అనేది. డీజే మన పేరుతోనే మీరు ఎలాంటి పేరు రాసుకుంటే అలాంటి పేరుతో మీకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అది కూడా మధ్యలో మీరు ఎలాంటి మూవీ సాంగ్స్ కైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి ఇక్కడ నో కాపీరైట్ మ్యూజిక్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ సాంగ్ మీకు లైవ్ లో
ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాకు కంప్లీట్గా సాంగ్ అనేది మిక్సింగ్ కావడం జరిగింది. ఇక్కడ నేను జస్ట్ నేను ఎంఎక్స్ ప్లేయర్లో ప్లే చేసి వినిపిస్తాను చూడండి మీకు. DJ Ganesh, DJ. Created by mine.Thanks.com Android application. DJ Ganesh, DJ. DJ Ganesh, DJ. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా సింపుల్ స్టెప్తో మీకు సంబంధించిన సాంగ్ని చాలా ఈజీగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ప్రతి సాంగ్స్ పైన మీ పేరే వచ్చేటట్టుగా మీరు సింపుల్గా ఈ విధంగా సెట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. వన్స్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు రాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి. మీకు ఈ యాప్ ఎక్స్పీరియన్స్ మీకు ఏ విధంగా అనిపించిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.